అందరికీ నమస్తే అండి. ఈరోజైతే 30 డేస్ ఛాలెంజ్‌లో వచ్చేసి మరొక డిజైన్ అయితే చూపిస్తున్నానండి. ఈరోజు వచ్చేసి మనకు థర్డ్ డే డిజైన్ అనమాట. థర్డ్ డే డిజైన్ అంటే మనకి ఇలా ఫ్లాట్ బ్యాంగిల్స్ మీద ఏ థ్రెడ్ ర్యాపింగ్ లేకోకుండా సింపుల్‌గా మనము 4 కట్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా! అలా 2 బ్యాంగిల్స్ ప్రిపేర్ చేస్తే మనకి 4 కట్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి. 4 కట్ బ్యాంగిల్స్ ప్రిపేర్ చేయడానికి ఇలా నేను వచ్చేసి మట్టి గాజులు మనకి 8 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. వీటిని మనము 2 బ్యాంగిల్స్‌ని అంటించేసుకుంటే మనకి వచ్చేసి 4 కట్ బ్యాంగిల్‌లో ఒక బ్యాంగిల్ అయితే ప్రిపేర్ అవుతుందనమాట. అలా నేను ఈరోజైతే ఇలా ఫ్లాట్ బ్యాంగిల్స్ ఆరెంజ్ కలర్ అయితే తీసుకున్నానండి. మనకి రస్ట్ ఆరెంజ్ అంటారు కదా! ఆరెంజ్ అనమాట. లైట్ ఆరెంజ్ కాదు. ఇలాంటి ఒక ఆరెంజ్ షేడ్ ఉన్న మట్టి బ్యాంగిల్స్, గ్లాస్ బ్యాంగిల్స్‌ని అయితే తీసుకున్నానండి. బ్యాంగిల్‌ని ఎప్పుడైనా మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందు ఇలా మనం చెక్ చేసుకొని బ్యాంగిల్ని అనేది 2 బ్యాంగిల్స్ని అయితే అంటించేసుకోవాలండి. నేను B7000 గ్లూ తోటైతే బ్యాంగిల్స్ని అనేవి అంటించేసుకుంటున్నాను. చూడండి ఇలా 4 బ్యాంగిల్స్ని అయితే మనం ప్రిపేర్ చేసుకోవాలండి. 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి మనకి 8 బ్యాంగిల్స్ అయితే 4 కట్ బ్యాంగిల్స్, 4 బ్యాంగిల్స్ ప్రిపేర్ అవుతాయి అన్నమాట. థర్డ్ డే డిజైన్ అండి. సెకండ్ డే డిజైన్ మనము కాసు బ్యాంగిల్ చేసాం కదా, దానికి సైడ్ వేసుకోవటానికి అని చెప్పేసి మనకి ఈ బ్యాంగిల్స్ అనేవి ఆ డిజైన్కి దగ్గరలో ఉండేలాగా ఈ 4 కట్ బ్యాంగిల్స్ అయితే ఇలా ప్రిపేర్ చేస్తున్నానండి. మనము అంటించేటప్పుడు ఇక్కడ కొంచెం ఏమైనా గ్యాప్ ఇలా ఉంటే మనం బ్యాంగిల్ అనేవి ఇలా రోల్ చేసుకుంటూ దాన్ని స్టిక్ చేసుకోవాలన్నమాట. మనం అలా స్టిక్ చేసుకోవడం వల్ల ఎక్కడ అనేది మనకి బ్యాంగిల్ అనేది విడిపోయినట్లు లేకుండా మంచిగా స్టిక్ అవుతుందన్నమాట. ఎక్కడైనా గ్యాప్ ఉన్నా చేసినా ఆ గ్లూ తోటి మంచిగా స్టిక్ అయిపోతుందన్నమాట. ఇలా మనము అన్ని 2 బ్యాంగిల్స్ అంటించేసుకోవాలన్నమాట. ఇలా అంటించేసుకోవాలి. 2 బ్యాంగిల్స్ కింద అంటించేసుకొని 4 బ్యాంగిల్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఆరనివ్వాలి. మనము ఇలా 4 బ్యాంగిల్స్ని కూడా 2 బ్యాంగిల్స్ని కలిపి ఇలా 4 కట్ బ్యాంగిల్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇవి కొంచెం ఆరేలోపు నేను కుందన్స్ అయితే చూపించేస్తానండి. మనము వచ్చేసి స్క్వేర్ గ్లాసీ కుందన్స్ అయితే తీసుకుంటున్నానండి. అలానే మనకి ఐ షేపు 6K అండి, 6 IK అనమాట. ఇదేమో 4x4 మనకి స్క్వేర్ అండి గ్లాసీ కుందను. అలానే ఇది వచ్చేసేమో ఐ షేప్లో 6K అనమాట. ఇలా ఈ 2 కుందన్స్ అయితే తీసుకుంటున్నాను. నిన్న కాసు బ్యాంగిల్ తయారు చేసాం కదండి, మనకి 30 డేస్ ఛాలెంజ్లో సెకండ్ డే బ్యాంగిల్ వచ్చేసి కాసు తయారు చేసాం కదా, కాసుల బ్యాంగిల్. అది 1 కట్ బ్యాంగిల్ కదా. ఇవి 4 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి ఆ బ్యాంగిల్కి సైడ్ వేసుకోవడానికి అని చెప్పేసి ఈరోజు మనకి థర్డ్ డేలో మనకి 4 కట్ బ్యాంగిల్స్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇప్పుడైతే మనము ఇవి మంచిగా స్టిక్ అయిపోయాయి కదా. మనము ఇప్పుడు ఈ 4 కట్ బ్యాంగిల్లో ఒక బ్యాంగిల్కి వచ్చేసి మనము ఎలా అయితే మనము కుందన్స్ అంటించుకుంటామో అలానే ఈ గ్లూ అనేది పెట్టేసుకోవాలండి. లేదు అంటే మీరు మొత్తం ఇలా అప్లై చేసి పెట్టుకున్నా కూడా ఓకే అన్నమాట. ఇలా మనకి ఫస్ట్ వచ్చేసి స్క్వేర్ పెట్టేసుకోవాలి. తర్వాత మనకి ఇలా ఐ షేప్ పెట్టేసుకోవాలన్నమాట. ఇది 6 ఐ షేప్ కుందన్స్ అండి. ఇదేమో స్క్వేర్ వచ్చేసి 4x4 అనమాట. మనకి ఈజీగా 4 బ్యాంగిల్స్కి అవి తులము ఇవి తులం అయితే పడతాయండి. అలా నేను ఇంకా వేరే ఏం పెట్టట్లేదు అనమాట. ఇంకా ఈ 2 కుందన్స్ తోటి ఇలా గ్రాండ్గా తయారు చేస్తున్నాను. చాలా బాగుంటుందండి ఈ డిజైన్ అయితే. మనకి మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత మీకు ఆ లుక్ అనేది చాలా బాగుంటుందన్నమాట. మీకు 1 కట్ బ్యాంగిల్ అండ్ ఇవి 4 కట్ బ్యాంగిల్ అయితే పేరప్ చేసి కూడా చూపిస్తానండి. వీడియో లాస్ట్లో మీకు పేరప్ చేసి చూపిస్తాను. మీకే అర్థమవుతుంది లుక్ అనేది ఎలా ఉందని. మీరు కూడా ఎందుకు అంటే నేను ఇలా డే బై డే వీడియోస్ పెట్టడం వల్ల మీరు ఈరోజు చేసుకునే వీడియోలో వచ్చే డిజైన్ వచ్చేసి మళ్ళీ మనకి నెక్స్ట్ డే వచ్చే డిజైను కొంచెం మ్యాచింగ్ ఉంటే మీరు ఇలా కాంబో సెట్ లాగా వేసుకున్నప్పుడు 1 కట్ మనకి 4 కట్ 2 కట్ బ్యాంగిల్స్ అనేవి పేరప్ చేసి వేసుకోవచ్చండి. అలానే చూపిస్తాను అనమాట. ఏవి చూపించినా అలానే చూపిస్తాను. ఒక్కోసారి ఒకదానికి ఒకటి సంబంధం
లేకుండా చేసుకుంటే మనం కావాలి అంటే డ్రెస్సెస్ మీదకి అలా విడివిడిగా కూడా వేసుకునేలా కూడా అలా కూడా తయారు చేసి చూపిస్తానండి. ఇలా ఇంకా మనం 1 బై 1 బ్యాంగిల్స్ కుందన్స్ అనేవి ఇలా స్టిక్ చేసుకుంటూ ఈ డిజైన్ అనేది ఇంకా బ్యాంగిల్ మొత్తం కూడా ఇలానే కంటిన్యూ చేయాలన్నమాట. మనం పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెడితే ఇంకా మనకి ఏమంటారంటే ఇన్కేస్ మనకి కుందన్స్ని సర్చ్ చేసుకునే అవసరం అయితే ఉండదండి. కొంచెం ఆరిన తర్వాత మాత్రం ఫింగర్ తోటి ప్రెస్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఇంకా బ్యాంగిల్ మొత్తం కూడా ఇంకా ఈ డిజైనే కంటిన్యూ చేయాలన్నమాట. ఇలా బ్యాంగిల్స్ మొత్తం కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఈ డిజైన్ అనేది చాలా బాగుందన్నమాట. మనకి వచ్చేసి మనకి మొగ్గ అండ్ లీఫ్ లాగా వచ్చిందనమాట. ఈ స్క్వేర్ పెట్టేసరికి చాలా లుక్ వచ్చిందనమాట. స్క్వేర్ అండ్ మనకి వచ్చేసి ఇలా ఐ షేప్ అనమాట. చాలా బాగుందండి. ఇది ఇంకా ఇలానే బ్యాంగిల్ మొత్తం కంటిన్యూ చేయాలి. ఇలా 4 బ్యాంగిల్స్ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. మనకి 4 కట్ బ్యాంగిల్స్లలో 4 బ్యాంగిల్స్ అయితే ఇట్లా ప్రిపేర్ అయ్యాయండి. మనం ఇవి నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్ తోటి పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఒక మంచి సెట్ అయితే మనము ఈజీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. సెకండ్ డే తయారు చేసిన కాసు బ్యాంగిల్కి మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి ఇలా ఈరోజు ఈ 4 కట్ బ్యాంగిల్స్ చేశాను. మనకి థర్డ్ డేలో ఇవి చేశానమాట. సెకండ్ డే అప్పుడు వచ్చిన కాసు బ్యాంగిల్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. దీనికి ఇవి మ్యాచింగ్ ఉండాలని చెప్పేసి సేమ్ గ్లాస్ బ్యాంగిల్స్ మీదనే ఇవి మొత్తం 4 ప్రిపేర్ చేశానమాట. వీటిని ఎలా పేరప్ చేసుకోవచ్చు అనేది చూపిస్తానండి. ఇలా మనకి ఈ కాసు బ్యాంగిల్లో ఈ మధ్యలో ప్యాటర్న్ ఫ్లవర్ ఉంది కదండి. ఇందులో మనము ఈ సెకండ్ ఇక్కడ ఫ్లవర్ సగం ప్యాటర్న్ తీసుకొని ఈ డిజైన్ అనేది ఇలా కంటిన్యూ చేశాను అనమాట. మనకి బ్రైడల్స్ కానివ్వండి, మనకు కానివ్వండి, ఇలా కాంబో సెట్ లాగా ఉంటుందని చెప్పేసి ఇలా పేరప్ చేశానండి. ఇవి మట్టి గాజులతోటి కూడా మీకు సెట్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు రెడ్ అయినా తీసుకోండి బ్యాంగిల్స్, లేకపోతే గ్రీన్ తీసుకున్నా, లేదు అంటే మీకు ఇంకా వేరే కలర్ ఏ తీసుకున్నా కూడా బాగానే ఉంటుందన్నమాట. చూడండి ఇలా అన్నమాట. ఇవి మొత్తం కూడా ఒకటే రోజు చూపించాలంటే మీకు వీడియో లెంతీ అయిపోతుందని చెప్పేసి ఇలా కాంబో సెట్ అయితే ఇలా నా కోసం అని తయారు చేసుకున్నానండి. చాలా బాగుందన్నమాట. ఇలా బ్రైడల్కి కానివ్వండి, మంచిగా కాసు బ్యాంగిల్ ఇలా ఇష్టపడే వాళ్ళకి సైడ్ బ్యాంగిల్స్ ఇవి నెంబర్ ఆఫ్ శారీస్ మీదకి పేరప్ చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి సైడ్ బ్యాంగిల్స్ థర్డ్ డే డిజైన్ అండి. చాలా బాగుందన్నమాట. ఇలా మనము నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదండి, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. నెంబర్ ఆఫ్ బ్యాంగిల్స్కి పేరప్ చేసుకునే డిజైన్ అనమాట ఇది. మనము రెడ్ బ్యాంగిల్ అండ్ సింపుల్గా ప్లెయిన్ బ్యాంగిల్స్ కూడా ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా గ్లాస్ బ్యాంగిల్స్ తోటే చేశాను. గ్లాస్ బ్యాంగిల్ తోటే సెట్ చేసుకోవచ్చు. మనకి ఇలా ఫ్లవర్స్ ఉంటాయి కదా, ఇలా పూలలాగా ఉంటాయి కదా, వాటికి కూడా మనము ఇలా సెట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇదండి వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఇలాంటి ఒక సెట్ అయితే మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం అయితే అస్సలు మర్చిపోవద్దండి.